ఈరోజు పొలిటికల్ సైన్స్లో అతి ముఖ్యమైనటువంటి అంశం భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది, భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు, భారత రాజ్యాంగం యొక్క ఆశయాలేంటి, భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విశిష్టమైనటువంటి అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల లోపల భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా రూపొందించినటువంటి భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడంతో పాటు భారతదేశం అనేది ఒక గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి రావడమే కాకుండా రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలలో పొందుపరచబడినటువంటి మంచి విషయాలు, భారత రాజకీయ వ్యవస్థకి సరిపడే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటినీ కూడా స్వీకరించి భారత రాజ్యాంగం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి. అయితే ఆ విధంగా రూపొందించబడినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశిష్టమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తీసుకుందాం. భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి అంశం సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్తున్నాం. సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంగా మనం దీన్ని ఎందుకు పేర్కొంటున్నాము అంటే, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాల్లో ఒకటి భారత రాజ్యాంగం. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగంలో కేవలం 7 ప్రకరణాలు మాత్రమే ఉన్నాయి. అదే భారతదేశానికి కనుక వచ్చినట్టయితే భారతదేశం యొక్క గుర్తు మనకి హెచ్వి కామత్ యొక్క అభిప్రాయంలో చెప్పాలి అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క గుర్తు ఐరావతం. అలాగే భారత రాజ్యాంగం కూడా ఐరావతం లాంటిది. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క గుర్తుని మనం ఐరావతంగా పేర్కోవచ్చు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు భారత రాజ్యాంగం లోపల అతి ప్రధానంగా 395 ప్రకరణాలు ఉన్నాయి. 395 ప్రకరణాలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, 3 అనుబంధాలు, 403 పేజీల లోపల భారత రాజ్యాంగాన్ని వివరించడం జరిగింది. అయితే 1950లో అమల్లోకి వచ్చినాడు 8 షెడ్యూల్స్, 22 భాగాలు, 395 అధికరణాలు ఉంటే ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 465 అధికరణాలు ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి. అనుబంధాలు మాత్రం 3 అనుబంధాలు, ఆ తర్వాత 403 పేజీలు భారత రాజ్యాంగం ఇప్పటి వరకు కలిగి ఉంది అని చెప్పచ్చు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా మనం సాధారణంగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొంటాం. 1787లో జరిగినటువంటి ఫిలడెల్ఫియా సమావేశం ద్వారా అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. అమెరికా లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత 1946 నుంచి జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాల్లో మనం భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం, సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం, వివరణాత్మకమైనటువంటి రాజ్యాంగం, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 465 అధికరణాలు ఉన్నాయి, దాదాపు 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు 8 షెడ్యూల్స్ ఉంటే మనం 4 షెడ్యూల్స్ని కొత్తగా రాజ్యాంగం లోపల చేర్చుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం ఇవాళ 12 షెడ్యూల్స్ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఇక రాజ్యాంగానికి చెందినటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి లక్షణం ప్రవేశిక. ప్రవేశిక అంటే దీన్ని పీఠిక అని చెప్పచ్చు, లేదా దీన్ని ఇంకేమని చెప్పచ్చు అంటే పీఠిక అని, ప్రవేశిక అని, ప్రియాంబిల్ అనే పేరుతో పిలుస్తాం.
ఈ ప్రవేశికని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగంలో ప్రవేశికతోటే వాళ్ళ యొక్క రాజ్యాంగం ప్రారంభమవుతుంది. వి ది పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనే పదాలతోటి అమెరికా రాజ్యాంగం ప్రారంభమైంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా భారత ప్రజలమైన మేము సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామ్య, లౌకిక, సమగ్రత కలిగిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం, సౌభ్రాతృత్వాలతోటి కలిసిమెలిసి జీవిస్తాం అని మనమంతా కలిసి భారత రాజ్యాంగ ప్రవేశిక లోపల మన యొక్క రాజ్యాంగ ఆశయాల్ని ప్రకటించాం. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలని ప్రవేశిక లోపల చేర్చాం. ఈ ప్రవేశికలో ఉన్నటువంటి ప్రవేశికకి ఇప్పటి వరకు ఒక రాజ్యాంగ సవరణ మాత్రమే జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సామ్యవాద, సమగ్రత అనేటువంటి పదాలని భారత రాజ్యాంగ ప్రవేశిక లోపల చేర్చడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవేశిక అనేది భారతదేశం యొక్క ఆశయాలని, భారతదేశం యొక్క లక్ష్యాలని తెలియచేసేటువంటిది. భారత రాజ్యాంగంలో భాగం కాకపోయినా భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు నీకు ప్రవేశిక లోపల పొందుపరచడం జరిగింది. ఇక మూడో లక్షణాన్ని ఇంకా తీసుకున్నట్టయితే భారత రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం అని చెప్తున్నాం. భారత రాజ్యాంగంలో 2 రకాల లక్షణాలు ఉన్నాయి. సాధారణమైనటువంటి సమయాల లోపల అదృఢ రాజ్యాంగంలాగా పనిచేస్తుంది. దీన్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించాం. బ్రిటన్ యొక్క రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం. అదృఢ లక్షణాన్ని బ్రిటన్ నుంచి స్వీకరించి సాధారణమైన సమయాలు ఉన్నప్పుడు ఎలాంటి విషయాలనైనా సరే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కానీ, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం కానీ, రాష్ట్రాల పేర్లు మార్చడం కానీ, లేదా పార్లమెంటు అనుమతించినటువంటి విషయాలు ఏవైనా 2/3 సాధారణమైనటువంటి మెజారిటీతోటి పార్లమెంటు ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చేటువంటి విషయాలకు సంబంధించినటువంటి స్వభావాన్ని మనం అదృఢ రాజ్యాంగంగా పేర్కొంటున్నాం. ఇక దృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతి అంటే రాష్ట్రపతి యొక్క పదవిలో కానీ, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో మార్పులు కానీ, ఎన్నికల సంఘంలో తీసుకొచ్చేటువంటి మార్పులు కానీ, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏవైనా మార్పులు చేయాలి అనుకున్నప్పుడు దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతులను అనుసరిస్తున్నాము. ఈ దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతిని ఆధారంగా చేసుకొని ఏదైనా ఒక కీలకమైన మౌలికమైన మార్పు తీసుకురావాలంటే పార్లమెంటులో సగం మంది సభ్యులు ఆమోదించినటువంటి తీర్మానాన్ని సగం రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల లోపల సగం రాష్ట్రాలు ఆ తీర్మానాన్ని ఆమోదించినట్టయితే లేదా ఆ సవరణని ఆమోదించినట్టయితే ఆ సవరణ అమల్లోకి వస్తుంది. దీన్ని దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి అనేటువంటి పేరుతోటి మనం పేర్కొంటూ ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగం 2 రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఉంది. దృఢమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంది, అదృఢమైనటువంటి స్వభావాన్ని భారత రాజ్యాంగం కలిగి ఉంది. 4వది పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ ప్రభుత్వం అనే పదాన్ని ఉపయోగించలేదు. కానీ భారతదేశాన్ని సుమారు 300 సంవత్సరాల పాటు పరిపాలించింది ఎవరు అంటే బ్రిటన్. బ్రిటన్ భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వెస్ట్ మినిస్టర్ మోడల్ని భారతదేశం లోపల అమలు చేసింది. దీన్నే మనం ఏమంటామంటే బ్రిటన్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అమల్లో ఉంది కాబట్టి భారతదేశం లోపల కూడా అనేక రాజ్యాంగ చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం లోపల అమలు చేశారు. అందుకోసమే పార్లమెంటరీ ప్రభుత్వంలో రాజ్యాధినేత రాష్ట్రపతి, ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి. బ్రిటన్లో రాణి నామమాత్రమైనటువంటి సార్వభౌమాధికారి. బ్రిటన్లో రాణి నామమాత్రమైనటువంటి సార్వభౌమాధికారి కాబట్టి ఆ పదవి భారతదేశంలో రాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటన్లో వాస్తవ కార్యనిర్వహణాధికారి ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రిమండలి. దాన్ని తీసుకొచ్చి భారతదేశం లోపల ప్రధానమంత్రి, మంత్రిమండలి అనేటువంటి పోస్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటన్లో ఏ విధంగా అయితే రాష్ట్రపతి బ్రిటన్లో రాజు, రాణి, ప్రధానమంత్రిని నియమిస్తారో
భారతదేశం లోపల కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. ప్రధానమంత్రి యొక్క సలహా పైన మంత్రులు నియమించేటువంటి సాంప్రదాయాన్ని బ్రిటన్ నుంచి మనం భారతదేశం లోపలికి గ్రహించాము. కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం పనిచేస్తుంది, కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానంగా పేర్కొనలేదు. ఎందుకంటే బ్రిటన్లో వారసత్వ పద్ధతిలో రాచరికం ద్వారా అక్కడ రాజ్యాధినేత ఎన్నికవుతాడు. రాజ్యాధినేత ఉన్నారు అంటే వారసత్వ పద్ధతిలో రాజ్యాధినేత ఉండగా, భారతదేశంలో ప్రజలు రాజ్యాధినేత అయినటువంటి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్రిటన్ యొక్క పద్ధతిని పూర్తిగా భారతదేశంలో అమలు చేయకుండా భారతదేశ పరిస్థితులకు అనుగుణమైనటువంటి పద్ధతిని భారతదేశం లోపల అమలు చేస్తూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏకకేంద్ర సమైక్య లక్షణాలు కలిగినటువంటి వ్యవస్థల గురించి పేర్కొన్నారు. అయితే ఇక్కడ భారత రాజ్యాంగంలోని 1వ అధికరణం ఏం చెప్తుంది అంటే, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొంటుంది. భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంది. ఇది అమెరికా యొక్క సాంప్రదాయాన్ని, అమెరికా యొక్క రాజ్యాంగ పద్ధతిని భారతదేశం లోపల పేర్కొనడం జరిగింది. భారతదేశంలో ఈ పద్ధతిని పేర్కొనడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా భారతదేశంలో సమైక్య అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఉపయోగించలేదు. ఎక్కడ కూడా ఎక్కడైనా సరే యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంది. ఇది ఒక రాష్ట్రాల యూనియన్ భారతదేశం, ఇది సమైక్య రాజ్యం కాదు. కానీ భారత రాజకీయ వ్యవస్థ లోపల 2 రకాలైనటువంటి లక్షణాలని పేర్కొనడం జరిగింది. ఆ 2 రకాలైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే, 2 రకాల లక్షణాల్లో ఒకటి సమైక్య ప్రభుత్వంగా పనిచేస్తుంది. భారతదేశం సమైక్య లక్షణాలు కలిగి ఉంది, కానీ భారత రాజ్యాంగంలో సమైక్య అనే పదం లేదు. సమైక్య లక్షణాలు ఏంటి అంటే, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, 2 స్థాయిల్లో ప్రభుత్వాలు, అధికారాల విభజన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖ, ఇవన్నీ కూడా ఏ లక్షణాలుగా పేర్కోవచ్చు అంటే సమైక్య లక్షణాలుగా పేర్కోవచ్చు. ఇక ఏకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలుగా వేటిని పేర్కోవచ్చు అంటే, ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం, అఖిల భారత సర్వీసులు, రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలు అన్నప్పుడు 352వ అధికరణం, 356వ అధికరణం, 360 ఈ అధికరణాలు మనకి ఏకకేంద్ర స్వభావాన్ని తెలియజేస్తాయి. ఇక మరికొన్ని విషయాలు, రాష్ట్రపతి గవర్నర్స్ నియమిస్తాడు, లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారు. గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారానికి లోబడి పనిచేయడం జరుగుతుంది. ఇది ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణం. కాబట్టి భారతదేశంలో భారత రాజకీయ వ్యవస్థ సాధారణమైనటువంటి పరిస్థితుల లోపల సమైక్య వ్యవస్థలుగా పనిచేస్తుంది, అసాధారణమైనటువంటి పరిస్థితుల లోపల ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితోటి భారతదేశం అనేక జాతుల, అనేక మతాల, అనేక ప్రాంతాల యొక్క కలయికగా ఈ దేశం ఏర్పడింది. కాబట్టి పటిష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంతో సమైక్య లక్షణాలని, ఏకకేంద్ర లక్షణాలని, 2 రకాలైనటువంటి లక్షణాలని భారత రాజకీయ వ్యవస్థ లోపల, భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఈ ప్రాథమిక హక్కుల్ని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడంతో పాటు భారత రాజ్యాంగంలోని 3వ భాగం లోపల ప్రాథమిక హక్కుల్ని పొందుపరచాం. భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 3వ భాగం లోపల 12వ అధికరణం నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణాల లోపల ప్రాథమిక హక్కుల్ని వివరించడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. దీనికి గల కారణం ఏమిటి అంటే, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో నుంచి 31వ అధికరణం ప్రకారం ఉన్న ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఆస్తి హక్కును ఎప్పుడైతే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారో అప్పుడు 6 హక్కులు మాత్రమే మిగిలిపోయాయి. ఆ 6 హక్కులు ఏమిటి అంటే, 1 సమానత్వపు హక్కు, 2 వ్యక్తి స్వాతంత్ర్యపు హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 విద్య,
సాంస్కృతిక హక్కు, 5 మత స్వాతంత్ర్యపు హక్కు, 6 రాజ్యాంగ పరిహార హక్కు. ఈ 6 హక్కులు మాత్రమే మనకి ప్రస్తుతం భారత పౌరులకు ఉన్నాయి. ఈ హక్కులకు ఏ రకంగా భంగం కలిగించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం సుప్రీంకోర్టును ఆశ్రయించి, హైకోర్టును ఆశ్రయించి మన యొక్క హక్కుల్ని కాపాడుకునేటువంటి అధికారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉంది. కాబట్టి హక్కుల్ని ఎప్పుడైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచామో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రజాస్వామిక దేశంగా, ఆధునిక ప్రజాస్వామిక రాజ్యంగా భారతదేశం పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. ఇక ప్రాథమిక హక్కుల తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆదేశిక సూత్రాలు. వీటిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని 4వ భాగం లోపల 36వ అధికరణం నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణాల లోపల ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు ఒక రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి సలహాలు. భవిష్యత్తులో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ రాజకీయ పార్టీ భారతదేశంలో సామ్యవాద వ్యవస్థని అమలు చేయాలనుకుంటే, స్థాపించాలనుకుంటే ఈ ఆదేశిక సూత్రాన్ని అమలు చేసినట్టయితే అది సామ్యవాద వ్యవస్థగా తయారవుతుంది. భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా, శ్రేయో రాజ్యంగా అమలు చేయడానికి భారత రాజ్యాంగం ఈ ఆదేశిక సూత్రాల్ని భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసింది. ఈ సూత్రాలు ప్రధానంగా 3 రకాలు. ఒకటి, భారత జాతిని లేదా ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి మహాత్మా గాంధీ ఆశయాల్లో నుంచి, మహాత్మా గాంధీ భావజాలాల్లో నుంచి వచ్చినటువంటి గాంధేయవాద సూత్రాలు ఒకటి ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. రెండో ముఖ్యమైనటువంటి అంశం, ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి సిద్ధాంతం సామ్యవాదం. భారతదేశంలో సామ్యవాదం యొక్క ప్రభావాన్ని గుర్తించి సామ్యవాద భావాలని భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో చేర్చడం జరిగింది. మూడవది, ఉదారవాద లేదా మేధాపరమైనటువంటి సూత్రాల్ని భారత రాజ్యాంగ ప్రవేశిక లోపల చేర్చడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి పథకాలు ఒక రకంగా ఆదేశిక సూత్రాల్ని అమలు చేయడమే, సామ్యవాద భావాలని అమలు చేయడమే, సామ్యవాద సమాజ స్థాపన చేయడం అనేటువంటి లక్ష్యాలతో కూడుకున్నటువంటివే ఆదేశిక సూత్రాలు. వీటిని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశపెట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి స్త్రీ పురుషులకి సమాన వేతనం కల్పించడం కానీ, స్త్రీలకి అన్ని రకాల సౌకర్యం కల్పించడం కానీ, వికలాంగులకు సౌకర్యం కల్పించడం కానీ, దురదృష్టవంతులకు విద్య, వైద్యం, ఆహారం, వస్త్రం, గృహం మొదలైనటువంటి ప్రాథమిక సౌకర్యాలన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ దేని ద్వారా కల్పించడం జరుగుతుంది అంటే ఇది ఆదేశిక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని ఈ సంక్షేమ శ్రేయోరాజ్య సూత్రాల్ని అమలు చేయడం జరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనటువంటి ఇంకో అంశం ఏమిటి అంటే ప్రాథమిక విధులు. ప్రాథమిక విధుల్ని దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించినటువంటి ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలోని 4వ భాగం లోపల 51A అనేటువంటి అధికరణం లోపల 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. ఈ 10 ప్రాథమిక విధులు 1978లో జరిగినటువంటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 10 ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చాం. వీటిని చేర్చడంతో పాటు 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఒక సూత్రాన్ని భారత్ ప్రాథమిక విధుల లోపల చేర్చాం. ప్రస్తుతం మనకు లభిస్తున్నటువంటి ప్రాథమిక విధులు ఎన్ని అంటే మొత్తం 11 ప్రాథమిక విధులు ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఈ 11 ప్రాథమిక విధుల లోపల జాతీయ గీతాన్ని గౌరవించడం కానీ, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కానీ, స్వతంత్రోద్యమ ఆశయాలని గౌరవించడం కానీ, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడం, ప్రకృతిని కాపాడడం,
పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడం అనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రాల్ని పొందుపరిచి ఆ సూత్రాల్ని ప్రతి భారత పౌరుడు ఈ ప్రాథమిక విధుల్ని పాటించినప్పుడు భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి దేశంగా అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం వయోజన ఓటు హక్కు. ఇక్కడ ఒక్క విషయం, 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు పాశ్చాత్య ప్రపంచంలోని మీడియా అంతా ఏం చెప్పింది అంటే, మేధావి వర్గం అంతా ఏం చెప్పిందంటే, భారతదేశంలో నిరక్షరాస్యత ఉంది, భారతదేశంలో ఆ నిరక్షరాస్యత వల్ల ప్రజాస్వామ్యం కుప్పగూలిపోతుంది, ప్రజాస్వామ్యం కుప్పకూలి ఒక నియంత్రిత ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని పాశ్చాత్య ప్రపంచం మొత్తం భారతదేశం మీద జోష్యం చెప్పాయి. కానీ దానికి విరుద్ధంగా వేల కోట్ల కాదు, కోట్ల ఓటర్స్, నేను అనుకుంటా భారతదేశంలో ఉన్నంతమంది ఓటర్సు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. 86 కోట్ల మంది ఓటర్స్ భారతదేశంలో ఉన్నారు. 129 కోట్ల జనాభా ఉంటే 86 కోట్ల మంది ఓటర్స్ భారతదేశంలో ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ ఇవాళ భారతదేశం. ఇది కూలిపోతుంది అని చెప్తే ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలో భారత ప్రజాస్వామిక వ్యవస్థ. భారత రాజ్యాంగకర్తలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించారు. 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కును కల్పించారు. అయితే ఈ ఓటు హక్కు కూడా వయోజన ఓటు హక్కు. 21 సంవత్సరాలు నిండిన జాతి, మత, కుల, వర్గ, లింగ, విద్యా పరమైన వివక్షణ లేకుండా భారత పౌరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ప్రసాదించడం జరిగింది. అయితే 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ యొక్క వయస్సుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. 18 సంవత్సరాలకి ఓటు హక్కును కల్పిస్తున్నటువంటి కొద్ది దేశాల్లో భారతదేశం ముఖ్యమైనటువంటి దేశం. చాలా పాశ్చాత్య దేశాల్లో 21 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఓటు హక్కును కల్పిస్తుంటే భారతదేశం మాత్రం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కును ప్రసాదించడం జరిగింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ లేదు. ప్రపంచంలోనే 18 సంవత్సరాల వయసుకే ఓటు హక్కుని కల్పించినటువంటి దేశాల లోపల అతి ముఖ్యమైనటువంటి దేశంగా మనం భారతదేశాన్ని పేర్కోవచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఏక పౌరసత్వం. భారతదేశంలో మనకి 2 రకాల పౌరసత్వాలు ఇవ్వలేదు. ద్వంద్వ పౌరసత్వం లేదు, ఒకే పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలో ఉన్నా లేదా ఏ రాష్ట్రంలో ఉన్నా భారతదేశం మొత్తంలో నివసించేటువంటి పౌరుల్ని భారత జాతీయ సమైక్యతని దృష్టిలో పెట్టుకొని ఒకే పౌరసత్వాన్ని ఇచ్చారు. ఇవాళ ద్వంద్వ పౌరసత్వం అమలు చేస్తున్నటువంటి ఒకే ఒక దేశం అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం ఉంది, కానీ భారతదేశం లోపల ఒకే ఒక పౌరసత్వ విధానం అనేటువంటిది అమలు జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఓ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే స్వతంత్ర న్యాయశాఖ. స్వతంత్ర న్యాయశాఖ అనేటువంటి కాన్సెప్ట్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. అమెరికా రాజ్యాంగం నుండే మన సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికారాన్ని గ్రహించాం. మనది ఏకీకృత న్యాయ వ్యవస్థ. మన యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం ఏమిటి అంటే రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పడం ఓ ముఖ్యమైనటువంటి అంశం. రెండవ అంశం ప్రాథమిక హక్కుల్ని కాపాడడం. మూడవ ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలని పరిష్కారం చేయటం. నాలుగో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చేటువంటి వివాదాలని పరిష్కారం చేయటం. ఈ లక్ష్యాలతోటి ఇటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనాల్లోనో ఉండకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేసి న్యాయ సమీక్షాధికారాన్ని భారత రాజ్యాంగం 32వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకి కల్పించింది. న్యాయ సమీక్షాధికారం అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
చట్టాలు రూపొందించినట్టయితే ఈ చట్టాలు చెల్లవు అని సుప్రీంకోర్టు ఆ చట్టాలని రద్దు చేయడాన్ని, కొట్టివేయడాన్ని న్యాయ సమీక్షాధికారంగా పేర్కొంటున్నాం. కాబట్టి భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అమెరికా తర్వాత అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ భారతదేశంలోనే పనిచేస్తుంది. ఆ న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉంది. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల లోపల న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రశ్నించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే మన యొక్క న్యాయ సమీక్షాధికారమే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే రాజ్యాంగ సవరణ పద్ధతులు. 368వ అధికరణం రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి పేర్కొనడం జరిగింది. 368వ అధికరణం ప్రకారం పేర్కొన్న సవరణ పద్ధతుల్ని మనం ప్రధానంగా 2 రకాలుగా పేర్కోవచ్చు. ఒకటి దృఢమైనటువంటి స్వభావం కలిగిన సవరణ పద్ధతి, 2 అదృఢమైనటువంటి స్వభావం కలిగినటువంటి సవరణ పద్ధతి. దృఢమైనటువంటి సవరణ పద్ధతి అంటే సులభంగా సవరించడానికి వీలు లేని పద్ధతి దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి. ఈ జిఎస్టీ బిల్ అనేటువంటి బిల్లుని కేంద్ర పార్లమెంట్ ఆమోదించాలి, దాదాపుగా సగం రాష్ట్రాలు ఆమోదించాలి. సగం రాష్ట్రాలు కేంద్రం ఆమోదించినప్పుడు జిఎస్టీ బిల్ అమల్లోకి వస్తుంది. ఇది భారత రాజ్యాంగం యొక్క దృఢమైన స్వభావాన్ని తెలియచేస్తుంది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించిన విషయాలని సవరించాలనుకున్నప్పుడు కేంద్ర పార్లమెంటుతో పాటు సగం రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే కేంద్ర పార్లమెంటులోని మొత్తం సభ్యుల్లో సగం మంది హాజరై సగం మందిలో 2/3 మంది సభ్యులు హాజరైతే పార్లమెంటు రాష్ట్రాలు ఆమోదించినప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి. ఇక ఈ పద్ధతిని అమెరికా రాజ్యాంగంలోనే గ్రహించాం. రెండవ పద్ధతి అదృఢమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతిని బ్రిటన్ నుండి గ్రహించాం. బ్రిటన్ నుండి గ్రహించినటువంటి ఈ పద్ధతిని ఏమని చెప్పచ్చు అంటే అదృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి. పార్లమెంట్ సాధారణమైనటువంటి మెజారిటీతోటి ఏవైనా అంశాల్ని సవరించేటువంటి అధికారం ఉంది. అవి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి చెందనటువంటి అంశాలు ఏవైనా సరే వీటిని మార్పు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, పార్లమెంటుకు ఉంది. ఇది రాజ్యాంగ సవరణ పద్ధతులు అని చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం యొక్క లక్షణాల లోపల మనం ఇంతకుముందు రాజ్యాంగ సవరణ పద్ధతులు గురించి చెప్పుకున్నాం. భారత రాజ్యాంగం దృఢ అదృఢ 2 రకాలైనటువంటి లక్షణాలని కలిగి ఉంది అని చెప్పాం. భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఒకటి సర్వసత్తాక రాజ్యం, రెండవది సామ్యవాద రాజ్యం, మూడవది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, గణతంత్ర రాజ్యం. చూడండి, ఈ పదాలన్నిటినీ కూడా మనం జనరల్గా పదాలన్నిటినీ కూడా రాజ్యాంగ ప్రవేశిక లోపల చేర్చాం. రాజ్యాంగ ప్రవేశికకి ఇప్పటి వరకు ఒకే ఒక సవరణ జరిగింది. అది 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ. 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణలో లౌకిక అనే పదాన్ని, సామ్యవాద అనేటువంటి పదాన్ని, సమగ్రత అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశిక లోపల చేర్చడం జరిగింది. భారతదేశం సర్వసత్తాక రాజ్యం. అంటే ఏ ఇతర రాజ్యం యొక్క అధికారానికి లొంగి ఉండకుండా స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని అవలంబించేటువంటి రాజ్యం భారతదేశం. అంటే విదేశీ వ్యవహారాల్లో కానీ అంతర్గత వ్యవహారాల్లో కానీ ఏ రాజ్యం యొక్క జోక్యాన్ని అంగీకరించినటువంటి ఒక సర్వసత్తాక రాజ్యం. అందుకోసమే మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి భారతదేశం అమెరికా కూటమిలో కానీ రష్యా కూటమిలో కానీ చేరకుండా మనం స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధాన రూపకల్పనకి ప్రపంచాన్నే ప్రభావితం చేశాం. అలీనా విధానం అనేటువంటి ఒక నూతన విదేశాంగ విధానాన్ని మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దాన్ని
అమల్లోకి తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలని తీవ్రంగా ప్రభావితం చేసి ఆయన యొక్క భావజాలలో నుంచే ఒక సర్వసత్తాక రాజ్యంగా ఏ రాజ్యం యొక్క అధికారానికి లోబడినటువంటి ఆంతరంగిక వ్యవహారాల్లో కానీ బహిర్గత వ్యవహారాల్లో కానీ ఒక సర్వసత్తాక రాజ్యంగా భారతదేశం తయారైంది అని చెప్పడానికి భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక రాజ్యంగా పేర్కొంది. ఇక రెండోది సామ్యవాదం అనే పదాన్ని చేర్చారు. సామ్యవాదం అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు అంటే ఇది కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద అనే పదం భారత రాజ్యాంగంలో చేర్చారు. దీనికి అనుగుణంగానే భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాభరణాలని రద్దు చేయడం కానీ, భూసంస్కరణల చట్టాన్ని అమలు చేయడం కానీ, గరీబీ హఠావ్ లాంటి నినాదాలు ఇవ్వడం కానీ, సామాన్య ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించేటువంటి ఒక రాజ్యంగా, ఆదేశిక సూత్రాలని అమలు చేసేటువంటి రాజ్యంగా భారతదేశం ఒక సామ్యవాద రాజ్యంగా తయారైంది. ఇది నెహ్రూ భావజాలంలో నుంచి వచ్చింది. 1927లో నెహ్రూ రష్యా వెళ్ళినప్పుడు, 1927లో రష్యాలో కమ్యూనిస్టు పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా భారతదేశం నుంచి యువ నాయకుడైనటువంటి నెహ్రూను ఆహ్వానిస్తే రష్యాలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి ఆయన ఆశ్చర్యపోయి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రేడియోలో ప్రసంగిస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీగా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని, ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగాన్ని రోజు రోజుకి బలహీనంగా చేస్తూ ప్రభుత్వ రంగాన్ని బలంగా తయారు చేస్తూ క్రమంగా సామ్యవాద సమాజ స్థాపన భారతదేశంలో చేస్తాము అనేటువంటి నెహ్రూ ఆలోచన విధానం నుంచి, ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం నుంచి భారత రాజ్యాంగ ప్రవేశిక లోపల ఈ సామ్యవాద అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలు ఒక రకంగా సామ్యవాద లక్షణాలని కలిగి ఉన్నాయి. సామ్యవాదాన్ని అమలు చేయడమే ఆదేశిక సూత్రాన్ని అమలు చేయడంగా ఆధునిక రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే లౌకిక రాజ్యం. భారతదేశం లౌకిక రాజ్యం అనేటువంటి భావన ప్రవేశికల్లో చేర్చకముందే భారతదేశం భారత ప్రజలకి మత స్వాతంత్ర్య హక్కును ప్రసాదించింది. ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి అధికరణాలు మత స్వాతంత్ర్య హక్కుల గురించి పేర్కొంటున్నాయి. ప్రతి పౌరుడు తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి, నమ్మకం కలిగి ఉండడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది అని మత స్వాతంత్ర్య హక్కు తెలియచేస్తుంది. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారత రాజ్యం అనేది లౌకిక రాజ్యం, అంటే మత ప్రమేయం లేని రాజ్యం. ఏ మతాన్ని అధికార మతంగా గుర్తించదు, ఏ మతానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వదు, అన్ని మతాలని సమానంగా చూసేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటిది భారతదేశం. కాబట్టి భారతదేశం 1976లో లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడానికంటే ముందే ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్ర హక్కుని చేర్చి భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది భారత రాజ్యాంగ కర్తలు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ. మీరు చూడండి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. సుమారు 86 కోట్ల మంది ఓటర్స్ భారతదేశంలో ఉన్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ భారతదేశంలో లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి క్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడంతో పాటు ప్రజాస్వామిక ప్రభుత్వాల ఏర్పాటు జరుగుతున్నది. ఏ ప్రభుత్వం అయినా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి వేరొక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఓ సాంప్రదాయం భారతదేశంలో నెలకొన్నది. కాబట్టి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమే కాకుండా క్రమ పద్ధతిలో ఎన్నిక జరగడం, రాజకీయ స్వేచ్ఛ భారతదేశంలో సంపూర్ణంగా లభించడం, వయోజన ఓటు హక్కుని
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కల్పించడం, ఏ పౌరుడైనా ఏ పదవికైనా పోటీ చేసేటువంటి హక్కుని కల్పించడం, ఎన్నికలలో పోటీ చేసేటువంటి హక్కుని కల్పించడం, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుని కల్పించడం, ప్రభుత్వానికి విజ్ఞాపన చేసేటువంటి హక్కుల్ని కల్పించడం, ఇదంతా కూడా ఒక్క ప్రజాస్వామ్యంలోనే సాధ్యం, ఇంకెక్కడ కూడా సాధ్యం కాదు. ప్రాథమిక హక్కులు కానీ, స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, సౌభ్రాతృత్వం కానీ, స్వేచ్ఛా పత్రికలు కానీ, రాజకీయ హక్కులు కానీ, క్రమ పద్ధతిలో ఎన్నికలు జరగడం కానీ, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో జరుగుతున్నాయి. భారతదేశం అనేది ఒక ఉన్నతమైనటువంటి ప్రజాస్వామిక భావాలు కలిగినటువంటి దేశంగా ఉంది. రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, ప్రజల యొక్క మద్దతుతోటి అధికారంలోకి వచ్చేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం భారతదేశంలో ఉంది. అందుకోసమే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఇక ఇంకొకటి ఏంటి అంటే గణతంత్ర రాజ్యం అని చెప్పాం. గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్. మీరు చూడండి, భారతదేశాధినేత అంటే భారతదేశంలో ఇద్దరు అధినేతలు ఉన్నారు. ఒకరు రాజ్యాధినేత, ఒకరు ప్రభుత్వాధినేత. ప్రభుత్వాధినేతని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా ఉంటే రాజ్యాధినేత రాష్ట్రపతి. ప్రజలు రాజ్యాధినేతని ఎన్నుకుంటే ఆ రాజ్యాన్ని రిపబ్లిక్ అంటారు. ప్రజలు రాజ్యాధినేతని పరోక్ష పద్ధతిలో లేదా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటే దాన్ని రిపబ్లిక్ అంటారు. ఉదాహరణకి బ్రిటన్ రిపబ్లిక్ కాదు. బ్రిటన్లో వారసత్వంగా రాజు లేదా రాణి అధికారంలో ఉంది. బ్రిటన్ రాణి వారసత్వ పద్ధతిలో అధికారంలో ఉంది కాబట్టి బ్రిటన్ రిపబ్లిక్ కాదు. జపాన్లో రాచరికం ఉంది, రాజ్యాంగబద్ధ రాచరికం ఉంది, జపాన్ రిపబ్లిక్ కాదు. భారతదేశం రిపబ్లిక్ అని చెప్తున్నాం. ఎందుకు భారతదేశం రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాధినేత భారతదేశంలో ఉన్నారు. ఆయన్నే మనం రాష్ట్రపతి అని పేర్కొంటున్నాం. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క విశిష్టమైనటువంటి లక్షణాల లోపల, తాత్వికమైనటువంటి లక్షణాల లోపల మనం సర్వసత్తాక రాజ్యం, సామ్యవాద రాజ్యం, లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం, గణతంత్ర రాజ్యం, సమగ్రత కలిగినటువంటి రాజ్యంగా మనం భారతదేశాన్ని పేర్కొనడం జరుగుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ద్విసభా విధానాన్ని భారతదేశంలో ఏర్పాటు చేస్తాం. ఈ ద్విసభా విధానం అనేటువంటి లక్షణం సమైక్య ప్రభుత్వానికి చెందినటువంటి లక్షణం. కేంద్రంలో రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం మనకి పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ మూడింటిని కలిపి మనం ఏం చెప్తున్నామంటే పార్లమెంట్ అని పిలుస్తున్నాం. అంటే రాజ్యాధినేత అయినటువంటి రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగం. 2 ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి దిగువ సభ లోక్సభ పార్లమెంటులో దిగువ సభ. ఎగువ సభ లేదా రాష్ట్రాల యొక్క సభగా పేర్కొంటున్న మేధావుల సభగా పేర్కొంటున్నటువంటి రాజ్యసభ పార్లమెంటు లోపల ఉన్నటువంటి ఎగువ సభ. పార్లమెంటులో 250 మంది సభ్యులు ఉంటారు. 250 మంది సభ్యుల లోపల 12 మంది సభ్యుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. మిగతా 238 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. అంటే రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధాన సభల నుంచి, లోక్సభ నుంచి వీళ్ళంతా కూడా ఎన్నిక కావడం జరుగుతుంది. ఇక లోక్సభ సభ్యులంతా కూడా లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల యొక్క సంఖ్య 552. ప్రస్తుతం లోక్సభ సభ్యుల యొక్క సంఖ్య 545. 543 మంది సభ్యుల్ని మనం ఎన్నిక ద్వారా ఎన్నుకుంటే 2 సభ్యుల్ని ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి లోక్సభకు నియమించడం జరుగుతుంది. కాబట్టి లోక్సభ సభ్యులు ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికైతే రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల నుంచి పరోక్షంగా ఎన్నికయ్యేటువంటి సభగా ఎగువ సభ అనేటువంటిది పనిచేస్తుంది. రాష్ట్రపతి ప్రజల చేత అంటే ప్రజాప్రతినిధుల చేత ఎన్నికయ్యేటువంటి ఓ ముఖ్యమైనటువంటి రాజ్యాధినేత ఎవరు అంటే రాష్ట్రపతి. కేంద్రంలో ఏ విధంగా అయితే 2 సభల యొక్క విధానాన్ని అంటే పార్లమెంటులో ఎగువ సభ రాజ్యసభ శాశ్వత సభ. రాజ్యసభ ఎప్పటికీ రద్దు కాదు.
రాజ్యసభ యొక్క చైర్మన్ ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. శాశ్వత సభగా పనిచేస్తుంది. రాజ్యసభ సభ్యుడి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. మళ్ళీ 1/3 మంది సభ్యులు కొత్తగా ఎన్నిక కావడం జరుగుతుంది. ఇక లోక్సభ సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా లోక్సభకి ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో రాష్ట్రాల లోపల కూడా ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా నాకు విధాన పరిషత్తు కావాలి అని కోరితే, ఎందుకంటే రాష్ట్రాల్లో కూడా 2 సభల విధానాన్ని రాజ్యాంగం అనుమతించింది. ఒకటి విధానసభ అంటాం, దాన్నే అసెంబ్లీ అని పిలుస్తాం. రెండో దాన్ని విధాన పరిషత్ అని పిలుస్తాం. ఏ రాష్ట్రమైనా విధాన పరిషత్ కావాలి అని పార్లమెంటుని కోరినట్లయితే, పార్లమెంటు ఆమోదించినట్లయితే, పార్లమెంటు యొక్క ఆమోదంతో విధాన పరిషత్తుని ఏర్పాటు చేసేటువంటి సాంప్రదాయం భారతదేశంలో కొనసాగుతుంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, బీహార్ మొదలైనటువంటి రాష్ట్రాల లోపల మనకి ఈ 2 సభల యొక్క విధానం అనేటువంటిది కేంద్రంతో పాటు రాష్ట్రాల లోపల కూడా ఈ విధానం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే పంచాయతీరాజ్ నగరపాలక చట్టాలు. పంచాయతీరాజ్ నగరపాలక చట్టాల్ని 1992 సంవత్సరం లోపల 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా నగరపాలక చట్టాలని ఏర్పాటు చేయడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా నగరపాలక చట్టాలను ఏర్పాటు చేశారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు. 11వ షెడ్యూల్ దేనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంటే పంచాయతీరాజ్ శాఖకు చెందినటువంటి షెడ్యూల్. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ను చేర్చారు. 12వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే నగరపాలక చట్టాలకు సంబంధించినటువంటిది. 74వ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోండి, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ 73వ 74వ రాజ్యాంగ సవరణలను తీసుకొచ్చి 11వ షెడ్యూల్ని 12వ షెడ్యూల్ని చేర్చడంతో పాటు గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకు 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు నిర్వహించేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు అంటే 1992 కంటే ముందు రాజ్యాంగ భద్రత లేదు స్థానిక స్వపరిపాలనా సంస్థలకి, పట్టణ స్వపరిపాలనా సంస్థలకి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించేవి. ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించేటువంటి సాంప్రదాయానికి స్వస్తి పలుకుతూ వీటిని ఎప్పుడైతే రాజ్యాంగబద్ధం చేశారో, రాజ్యాంగబద్ధం చేయడం వల్ల ఈ 73 వల్ల, 74వ రాజ్యాంగ సవరణ వల్ల కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి నేరుగా గ్రామాల యొక్క అభివృద్ధికి నిధులు రావడం, ప్రతి 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు నిర్వహించేటువంటి ఒక మంచి ప్రజాస్వామిక లక్షణం అనేది ఈ నగరపాలిక పంచాయతీరాజ్ నగరపాలక సంస్థల ద్వారా అమల్లోకి వచ్చింది. దానికి సంబంధించినటువంటి సవరణలే 73వ 74వ రాజ్యాంగ సవరణ అని చెప్తున్నాం. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల లోపల, అన్ని కులాల లోపల ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా నిధుల్ని తయారు చేసి కేటాయించి ఆ నిధుల ద్వారా ఆ వర్గాల యొక్క అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది. ఈ వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి కోసమే అనేక రకాలైనటువంటి కమిషన్లను కూడా భారతదేశం లోపల నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిషన్ల ద్వారా ఆయా వర్గాల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి జరుగుతూ ఉంది అని చెప్పచ్చు. కాబట్టి వీటిని మనం భారత రాజ్యాంగం యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలుగా పేర్కొంటున్నాం. ఈ భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, మనకి ఆశయాలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే రాజ్యాంగ ప్రవేశిక లోపల
ఆశయాలు కనిపిస్తే, రాజ్యాంగ ప్రవేశికలో ఆశయాలు ఉంటే, రాజ్యాంగం లోపల రాజ్యాంగం మొత్తం పరిశీలించినప్పుడు ఈ ముఖ్యమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. రాజ్యాంగాన్ని అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. అయినా సరే భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్ని మంచి విషయాలు ఎక్కడెక్కడైతే ఏ ఏ రాజ్యాంగాలు అయితే ఉన్నాయో ఆ మంచి విషయాలన్నీ తీసుకొచ్చి భారతదేశ పరిస్థితులకు అనుగుణమైనటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో చేర్చారు. ఆ విధంగా భారత రాజ్యాంగంలో చేర్చి ఒక విశిష్టమైన ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మీకు ఇంత ముందే చెప్పాను నేను, ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజ్యాంగం లేదు. 465 ప్రకరణాలు ఉన్నటువంటి రాజ్యాంగం, 12 షెడ్యూల్స్ ఉన్నటువంటి రాజ్యాంగం, 25 భాగాలతోటి భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఏమని చెప్పామంటే ఐరావతం అని చెప్పాం. అంటే ఏనుగంత రాజ్యాంగం భారత రాజ్యాంగంగా పేర్కొంటూ ఇది ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పేర్కొంటున్నాం. మరొకసారి గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాల లోపల ఒక లక్షణాన్ని ఏం చెప్పామంటే సుదీర్ఘమైన, వివరణాత్మకమైన, లిఖితపూర్వకమైన రాజ్యాంగం మన యొక్క భారత రాజ్యాంగం. రెండవ లక్షణాన్ని రాజ్యాంగ ప్రవేశిక, అతి ముఖ్యమైనటువంటిది. ఇది రాజ్యాంగ ఆశయాలని, రాజ్యాంగ లక్ష్యాలని ప్రకటిస్తుంది. ఈ ప్రవేశిక భారత ప్రజలమైన మేము సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామ్య, లౌకిక, సమగ్రత కలిగిన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయాలతోటి, సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవిస్తాం అని ప్రకటిస్తూ రాజ్యాంగ ప్రవేశికను ప్రకటించుకున్నాం. అతి విశిష్టమైనటువంటిది భారత రాజ్యాంగం. సర్వసత్తాక రాజ్యం, ప్రజాస్వామిక రాజ్యం, గణతంత్ర రాజ్యం, లౌకిక రాజ్యం, ఒక్క మాట చెప్పాలంటే సమగ్రత కలిగినటువంటి రాజ్యం భారత రాజ్యం అని చెప్పి ప్రవేశిక మన యొక్క ఆశయాల్ని ప్రకటించింది. ఇక మూడో లక్షణాన్ని ఏం చెప్పామంటే దృఢాల యొక్క సమన్వితం. భారత రాజ్యాంగంలో 2 లక్షణాలు ఉన్నాయని చెప్పాము. దృఢమైనటువంటి లక్షణం ఉంది, అదృఢమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అదృఢాల సమన్వితం భారత రాజ్యాంగం అని చెప్పాం. ఇంకో లక్షణం ఏమిటి అంటే ఏకకేంద్ర సమైక్య లక్షణాలు భారత రాజ్యాంగం లోపల ఉన్నాయి అన్నాము. సాధారణ సమయాల లోపల సమైక్య ప్రభుత్వంలా, అసాధారణ సమయాల లోపల ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుంది అని చెప్పాం. ఇంకో లక్షణం ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల యొక్క ప్రస్తావన భారత రాజ్యాంగం లోపల పేర్కొన్నాం. 3వ భాగంలో 12వ అధికరణ నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణాల లోపల ప్రాథమిక హక్కుల గురించి స్పష్టంగా మనం పేర్కొని హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించి, హైకోర్టులను ఆశ్రయించి మన హక్కుల్ని రక్షించుకునేటువంటి అధికారం భారత రాజ్యాంగం మనకి కల్పించింది. ప్రాథమిక విధుల్ని కూడా భారత రాజ్యాంగంలో చేర్చుకున్నాం. కానీ ఇవి న్యాయస్థానాల ద్వారా వీటిని అమలు చేయించుకునేటువంటి అధికారం మాత్రం మనకు లేదు. కానీ ప్రాథమిక విధుల్ని ప్రతి వ్యక్తి విధిగా గౌరవించాలి. గౌరవించడమే కాదు, తన బాధ్యతగా వాటిని గౌరవిస్తూ వాటికి కట్టుబడి ఉండాలి. అప్పుడే ఉత్తమ పౌరులుగా మనం తీర్చిదిద్దబడతాం. ఇంకో లక్షణాన్ని ఏం చెప్పామంటే ఆదేశిక సూత్రాలని చెప్పాం. భారతదేశంలోని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఆదేశిక సూత్రాలని అమలు చేయండి. ఇవి రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి సలహాలు. ఈ సలహాల్ని మీరు అమలు చేస్తే భారతదేశం ఒక సామ్యవాద రాజ్యం అవుతుంది. భారతదేశం ఒక గాంధీ కన్న కలలు నిజమవుతాయి. ఉదారవాద సూత్రాల్ని అమలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఆదేశిక సూత్రాల్ని భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి అంశాల లోపల ఇంకోటి ఏం చెప్తున్నామంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం భారతదేశంలో విజయవంతంగా కొనసాగుతుంది. చాలామంది పాశ్చాత్యులు ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలు జరగదు, ఇది విజయవంతం కాదు అంటే వాళ్ళ కళ్ళు తేలిపోయేలాగా, వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఇవాళ భారతదేశంలో విజయవంతంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
వర్ధిల్లుతుంది. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం భారతదేశం లోపల పనిచేస్తూ ఉంది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో లక్షణాన్ని స్వతంత్ర న్యాయశాఖ భారతదేశంలో ఉన్నటువంటి ఓ ముఖ్యమైనటువంటి న్యాయశాఖగా పేర్కొన్నాం. కేంద్ర రాజ్యాంగానికి అర్థవివరణ చెప్పడం, హక్కుల్ని కాపాడడం, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలని పరిష్కారం చేయడం, రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి వివాదాలని పరిష్కారం చేసేటువంటి ఒక న్యాయ సమీక్షాధికారం కలిగిన వ్యవస్థగా న్యాయశాఖ భారతదేశం లోపల పనిచేస్తుంది. రాజ్యాంగ సవరణ పద్ధతుల్ని కూడా మూడు రకాలైనటువంటి పద్ధతుల్ని మనం భారతదేశం లోపల అమలు చేస్తూ ఉన్నాం. వీటి తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశమే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. దీని తర్వాత ఉన్నటువంటి ద్విసభా విధానం, పంచాయతీరాజ్, నగరపాలక చట్టాలు, వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి, ఇవన్నీ భారత రాజ్యాంగానికి చెందినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా తెలియచేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగం లక్షణాల నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, భారత రాజ్యాంగం యొక్క ఆధారాలు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అడుగుతారు. ఉదాహరణకి ప్రాథమిక హక్కుల ప్రకటనని ఏ దేశం నుండి గ్రహించారు అనే ప్రశ్న వస్తే బండ గుర్తుపెట్టుకోండి, అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ఇంకొకటి, ఆదేశిక సూత్రాలని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అనే విషయం వచ్చినప్పుడు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలని గ్రహించారు. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ ప్రవేశికకి ఎన్ని సవరణలు జరిగాయి అని ఒక ప్రశ్న రావచ్చు. రాజ్యాంగ ప్రవేశికకి ఒక సవరణ మాత్రమే జరిగింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. కాబట్టి ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు. గణతంత్ర రాజ్యం అనగానేమి అనే ప్రశ్న కూడా అడుగుతాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాధినేత ఏ దేశంలో ఉంటారో దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు, రిపబ్లిక్ అంటారు. కాబట్టి రిపబ్లిక్కి రాచరికానికి తేడా తెలిసి ఉండాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, పౌరుడికి విదేశీయుడికి గల తేడా ఏమిటి అని అడగవచ్చు. పౌరుడికి విదేశీయుడికి గల తేడా ఏమిటి అన్నప్పుడు పౌరుడికి రాజకీయ హక్కులు ఉంటాయి, పౌరుడికి వయోజన ఓటు హక్కు ఉంటుంది. వయోజన ఓటు హక్కు కలిగి రాజకీయ హక్కులు కలిగిన వాడు పౌరుడు. కేవలం విదేశీయుడికి పౌర హక్కులు మాత్రమే ఉంటాయి. కాబట్టి విదేశీయుడికి పౌరుడికి మధ్య ఉన్నటువంటి తేడా స్పష్టంగా గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఇంకోటి, న్యాయ సమీక్షాధికారం అంటే ఏమిటి? ఈ న్యాయ సమీక్షాధికారం అనేటువంటి భావనని ఎక్కడి నుంచి గ్రహించారు అని అడుగుతారు. ఈ న్యాయ సమీక్షాధికారం అనేటువంటి భావన అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. న్యాయ సమీక్షాధికారం అంటే ఏమిటి అని కూడా అడుగుతారు. న్యాయ సమీక్షాధికారం అంటే ఏమిటి అన్నప్పుడు దానికి ఖచ్చితమైన సమాధానం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంటు కానీ దేశంలోని ఏ రాష్ట్రాలైనా చట్టాలు రూపొందించినప్పుడు ఆ చట్టాలు చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్నే న్యాయ సమీక్షాధికారంగా పేర్కోవచ్చు. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు, రాష్ట్రాలకు చెందినటువంటి శాసనసభలకు కూడా లేదు. ఇక ఇంకో క్వశ్చన్, దృఢమైన స్వభావం అంటే ఏమిటి? సులభంగా సవరించడానికి వీలు లేని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. సులభంగా సవరించడానికి వీలైనటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. ఇవి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇంకోటి ఏమిటి అంటే, మీకు ప్రాథమిక ఆస్తి హక్కుని ఏ సవరణ ద్వారా తొలగించారు, ఏ సంవత్సరంలో తొలగించారు, ఏ సంవత్సరంలో తొలగించారు అన్నప్పుడు 1976, ఏ సవరణ ద్వారా తొలగించారు అన్నప్పుడు 1942 రాజ్యాంగ సవరణ. ఇలాంటి విషయాల్ని ఈ భారత రాజ్యాంగాన్ని చదివేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మనకి ఈ లౌకిక అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో ఎప్పుడు చేర్చారు, లేదా సమగ్రత అనేటువంటి పదాన్ని ఎప్పుడు చేర్చారు, లేదా
ప్రజాస్వామ్యాన్ని సామ్యవాద అనేటువంటి పదాన్ని ఎప్పుడు చేర్చారు అనేటువంటి విషయాల్ని కూడా తరచుగా పోటీ పరీక్షల లోపల అడుగుతూ ఉంటారు. ఈ భారత రాజ్యాంగ లక్షణాలు అనేటువంటివి ఈ 16 లక్షణాలని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్టయితే 2-3 ప్రశ్నలు పోటీ పరీక్షల లోపల ప్రాథమిక హక్కుల నుంచి కానీ, ఆదేశిక సూత్రాల్లో నుంచి కానీ, లేదా రాజ్యాంగ ప్రవేశికలో నుండి కానీ, లేదా స్వతంత్ర న్యాయశాఖలో నుంచి కానీ, న్యాయ సమీక్షాధికారుల నుంచి కానీ, లేదా సమైక్య లక్షణాలు ఏవి, భారతదేశంలోని సమైక్య లక్షణం ఏది అని అడుగుతాడు. అప్పుడు సమైక్య లక్షణాలు ఏవి అన్నప్పుడు ఒకటి లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అధికారాల విభజన, స్వతంత్ర న్యాయశాఖ, ఇవన్నీ కూడా సమైక్య లక్షణాలు. ఏకకేంద్ర లక్షణాలు ఏవి అన్నప్పుడు ఏకకేంద్ర లక్షణాలు కూడా అఖిల భారత సర్వీసులు, ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకా రాజ్యాంగానికి చెందినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకి ఏకకేంద్ర లక్షణాల్లో కనిపిస్తాయి. అఖిల భారత సర్వీసులు లేదా అత్యవసర అధికారాలు. మీరు చూడండి, రాష్ట్రపతి యొక్క అధికారాల్లో అత్యవసర అధికారాలు అతి ముఖ్యమైనవి. 352వ అధికరణం, 356వ అధికరణం, 360వ అధికరణం. ఈ 3 అధికరణాల్లో నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు, అందులో బాహ్య అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు, ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు అనేటువంటివి ఈ ఏకకేంద్ర లక్షణాలుగా పేర్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగం ఒక విశిష్ట లక్షణాల్ని ఇప్పుడు నేను మీకు ఈ పీరియడ్లో చెప్పాను. వీటిని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు పోటీ పరీక్షలకి, గురుకులతో పాటు అన్ని పోటీ పరీక్షలకి ఇవి బాగా ఉపయోగపడతాయి. మళ్ళీ వచ్చే క్లాస్ ప్రాథమిక హక్కుల గురించి మళ్ళీ మీకు తెలియజేస్తాను.